అన్యాంగ్ కే డ్రామాస్ని ఇష్టపడే వారందరికీ స్వాగతం. ఇవాళ మన కే డ్రామా ఫీవర్ తెలుగులో థ్రిల్లర్ అండ్ సస్పెన్స్ని ఇష్టపడే వారికి బాగా నచ్చేది ట్రంక్ సీజన్ 1 రివ్యూ చూద్దాం. ముందుగా నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవ్రీ వీక్ కొత్త రివ్యూ వీడియో చూడాలనుకుంటే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఈ సిరీస్ 29th నవంబర్ 2024న రిలీజ్ అయింది. సీజన్ 1లో టోటల్గా 8 ఎపిసోడ్స్ ఉన్నాయి అండ్ ఈచ్ ఎపిసోడ్ 1 hour ఉంటుంది. ఇది ఒక మిస్టరీ, థ్రిల్లర్, సస్పెన్స్ అండ్ మెలో డ్రామా. ఇది నెట్ఫ్లిక్స్లో చూడొచ్చు. IMDbలో 7 out of 10 రేటింగ్ ఇచ్చారు. ఈ సిరీస్కి అడల్ట్ రేటింగ్ ఇచ్చారు, ఎందుకంటే కొంచెం అడల్ట్ కంటెంట్ ఉంటుంది కాబట్టి. ఇందులో హీరో చాలా మందికి ఫేవరెట్ అయిన గాంగ్ జీ చోల్. తను అందరూ గాంగ్ యూ అని అంటారు. తను కాఫీ ప్రిన్స్, గార్డియన్ ది లవ్లీ అండ్ ద గ్రేట్ గాడ్, స్క్విడ్ గేమ్, సైలెన్స్డ్, ట్రైన్ టు బుసాన్, ది ఏజ్ ఆఫ్ షాడో లాంటి సిరీస్లో యాక్ట్ చేశారు. ఇందులో హీరోయిన్ స్యో హ్యోన్ జిన్. తను సింగర్ అండ్ యాక్ట్రెస్. K-pop గర్ల్ గ్యాంగ్ అయిన మిల్క్ గ్రూప్ మెంబర్. తను ది సౌండ్ ఆఫ్ మ్యూజిక్, అనదర్ మిస్ ఓ, డాక్టర్ రొమాంటిక్, టెంపరేచర్ ఆఫ్ లవ్, ద బ్యూటీ ఇన్ సైడ్, యు ఆర్ మై స్ప్రింగ్, వై హర్ లాంటి సిరీస్లో యాక్ట్ చేశారు. సిరీస్ స్టార్ట్ అవుతుంది ఒక ట్రంక్ నుంచి. ఒక లేక్లో ట్రంక్తో పాటు డెడ్ బాడీ బయటపడుతుంది. ఆ కేసుని ఇన్వెస్టిగేట్ చేస్తుంటారు పోలీసులు. హీరో అండ్ తన వైఫ్కి డివోర్స్ అయిపోయి ఉంటుంది. హీరోకి డివోర్స్ ఇవ్వడం ఇష్టం ఉండదు, కానీ తన వైఫ్ పెట్టిన కండిషన్ కోసం డివోర్స్ ఇస్తాడు. హీరో వైఫ్ వేరే అతనితో కాంట్రాక్ట్ మ్యారేజ్ చేసుకుంటుంది. అలానే హీరో కూడా వేరే అమ్మాయిని కాంట్రాక్ట్ మ్యారేజ్ చేసుకోవాలని కండిషన్ పెడుతుంది. అలా 1 year ఆ అమ్మాయితో లైఫ్ స్పెండ్ చేశాక హీరోలో మార్పు వస్తే తన వైఫ్ మరలా హీరో దగ్గరికి వచ్చేస్తుందని. అదే కండిషన్కి హీరో డివోర్స్ అండ్ కాంట్రాక్ట్ మ్యారేజ్కి ఒప్పుకుంటాడు. కాంట్రాక్ట్ మ్యారేజ్ అంటే ఏంటో చూద్దాం. ఇలాంటి మ్యారేజెస్ నిజంగానే ఉన్నాయో లేకపోతే ఇమాజినరీ ఐడియానో తెలీదు. ఈ సిరీస్ ప్రకారం ఇది ఇల్లీగల్గా జరుగుతున్న బిజినెస్. ఇందులో మెన్ అండ్ ఉమెన్ అంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఆన్ రెంట్ దొరుకుతారనమాట. అమ్మాయిలు అంటే వైఫ్ చేసే పనులన్నీ చేస్తారు. అలానే అబ్బాయిలు హస్బెండ్స్ చేసే పనులన్నీ చేస్తారు. ప్రతి కస్టమర్కి ఒక మాన్యువల్ ఇస్తారు. టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి. అన్నీ క్షుణ్ణంగా చదివి సైన్ చేస్తే వారిద్దరికి పెళ్లి చేస్తారు లీగల్గా. అలానే కాంట్రాక్ట్ పూర్తయ్యాక డివోర్స్ ఇప్పిస్తారు లీగల్గా. అలానే మన హీరో టర్మ్స్ అండ్ కండిషన్స్కి ఒప్పుకొని సైన్ చేస్తే మన మెయిన్ లీడ్ హీరోయిన్తో పెళ్ళవుతుంది. ఈవినింగ్ కల్లా హీరోయిన్ హీరో ఇంటికి కాపురానికి వచ్చేస్తుంది. వస్తూ ఒక ట్రంక్ను కూడా తనతోటి తీసుకొస్తుంది. ఇప్పటి నుండి అసలు స్టోరీ మొదలవుతుంది. హీరోకి అమ్మాయి ఇష్టం ఉండదు. హీరోయిన్కి అయితే ప్రొఫెషన్ కాబట్టి అవన్నీ పట్టించుకోకుండా తన పనులతో బిజీగా ఉంటుంది. అలా కొన్ని రోజులు గడిచాక హీరో అండ్ హీరోయిన్ మధ్యలో విడదీయలేని బంధం ఏర్పడుతుంది. వాళ్ళిద్దరి రిలేషన్షిప్ చూసిన ఫస్ట్ వైఫ్ జెలస్గా ఫీల్ అవుతుంది. ఆ పైన స్టోరీలో ఎన్ని ట్విస్ట్లు వచ్చాయో సిరీస్ని పూర్తిగా చూస్తే తెలుస్తుంది. నాకైతే సిరీస్ బాగా నచ్చింది. ఫస్ట్లో చూపించిన ట్రంక్ అండ్ డెడ్ బాడీ ఎవరిదనే సస్పెన్స్ని త్రూ అవుట్ ద స్టోరీ మెయింటైన్ చేశారు. కొంచెం స్లోగా ఉంటుంది, కానీ బోర్ ఎక్కడ కొట్టలేదు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంటుంది. అలానే మంచి మ్యాన్షన్స్ అండ్ ద సీనిక్ ప్లేసెస్ కూడా చాలా బాగున్నాయి. లాస్ట్లో హీరో పెట్టే కండిషన్ కూడా చాలా బాగుంటుంది. మీరు సిరీస్ని చూసి మీకు ఎలా అనిపించిందో చెప్పండి. మీరు ఏ కే డ్రామా రివ్యూ చూడాలనుకుంటున్నారో కమెంట్స్లో షేర్ చేయండి. నా రివ్యూస్ మీకు నచ్చినట్లయితే వీడియోస్ని లైక్ అండ్ షేర్ చేయండి. మరిన్ని కే డ్రామా రివ్యూస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. వేరే కే డ్రామా రివ్యూతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చాలుగా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.